హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, మీ బడ్జెట్ 20,000 రూపీస్ నుంచి 30,000 రూపీస్ అయ్యుండి బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి చూస్తుంటే కనుక ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని నేను అయితే అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి తెలిపదాం. ఫ్రెండ్స్, వెరీ ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి iQOO3 అనమాట. సో ఇది మనకి ప్రెసెంట్ అయితే 24,000 రూపీస్కి, అట్లాగే మనకి 25,000 రూపీస్కి అయితే ఉంటుంది. దీంట్లో మనకి 6.44 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే దీంట్లో మనకి ప్రాసెసర్ వచ్చేసేటప్పుడు మనకి స్నాప్డ్రాగన్ 865 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 13 మెగాపిక్సెల్ టెలిమాక్రో కెమెరా, అలాగే మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే కనుక మనకి 4400 mAh బ్యాటరీ ఉంటుంది. 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో యూజ్ చేసిన స్టోరేజ్ కూడా మనకి UFS 3.1 స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. అట్లాగే మనకి LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. సో బేస్ వేరియంట్ మనకి 4Gకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, 5Gకి అయితే మనకి సపోర్ట్ చేయదు అనమాట. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక మనకి 8+128GB స్టోరేజ్ మనకి 24,990 రూపీస్ అయితే ఉంటుంది. సో ఆఫర్స్ లో మీకు 22,000కి 22,500కి కూడా మీకు వస్తుంది అనమాట. సో 22,000 నుంచి 23,000 రూపీస్ లో మీరు మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి చూస్తుంటే కనుక డెఫినెట్ గా ఒక లుక్ అయితే వేయచ్చు. సో దీంట్లో మనకి మంచి స్పెక్సే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. UFS 3.1 స్టోరేజ్ కానివ్వండి, అట్లాగే మనకి AMOLED ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కానీ మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి వస్తుంటే కనుక డెఫినెట్గా దీన్ని అయితే లుక్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి Realme X50 Pro 5G అనమాట. ఫ్రెండ్స్, ఇది 5G స్మార్ట్ ఫోన్. ఇది మనకి 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది కూడా మంచి స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి 6.44 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా మనకి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అనమాట. దీంట్లో కూడా మనకి Samsung E3 ప్యానల్ అయితే యూజ్ చేయడం జరిగింది. మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు ఇది కూడా. అట్లాగే దీంట్లో కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. కెమెరా సెటప్ చూసుకుంటే దీంట్లో హైలైట్ ఫీచర్ కెమెరా అని చెప్పొచ్చు. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. అట్లాగే మనకి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే కనుక ఫ్రంట్ కూడా మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 32 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. అండ్ దీంట్లో యూస్ చేసిన మనకి కెమెరా సెన్సార్స్ కూడా మనకి సోనీ సెన్సార్స్ అయితే మనకి యూస్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే దీంట్లో కూడా మనకి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి 4200 mAh బ్యాటరీతో వస్తుంది. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అట్లాగే దీంట్లో మనకి అడిషనల్ గా NFC ఉంటుంది. దీంట్లో యూస్ చేసిన స్టోరేజ్ వచ్చేటప్పటికి మనకి UFS 3.0 స్టోరేజ్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే మనకి LPDDR5 ర్యామ్ అయితే మనకి దీంట్లో యూస్ చేశారనమాట. దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక మనకి 8+128GB స్టోరేజ్ 24,999 రూపీస్ అయితే ఉంటుంది. మీకు ఆఫర్స్ లో అప్పుడు ఇప్పుడు మీకు 23,000కి అట్లాగే మీకు 22,000 కూడా మీకు కార్డ్ ఆఫర్ అప్లై చేసుకుంటే అయితే వస్తుంది. 22 నుంచి 23,000 రూపాయలు వస్తే కనుక డెఫినెట్ గా మీరు కళ్ళు మూసుకొని అయితే దీన్ని పిక్ చేసుకోవచ్చు. మీకు ఫోన్ ఫాస్ట్ గా ఉండాలి, గేమ్స్ ఆడతారు, అలాగే మీకు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుండాలనుకుంటే కనుక డెఫినెట్ గా Realme X50 Pro 5G అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి Samsung Galaxy A52 అనమాట. దీంట్లో చూసుకుంటే కనుక మనకి దీంట్లో 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అనేది మనకి 90 Hz ఉంటుంది. అట్లాగే మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. ఇంకా దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కనుక మనకి స్నాప్డ్రాగన్ 720G ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఓన్లీ మనకి 4Gకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, 5Gకి అయితే మనకి ఇది సపోర్ట్ చేయదు అనమాట. డిస్ప్లే అనేది కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 అయితే మనకు ప్రొడక్ట్ చేశారన్నారనమాట. స్నాప్డ్రాగన్ 720G ఈ ప్రాసెసర్ తో వచ్చినప్పటికీ కూడా మనకి ఇది IP67 రేటింగ్ తో అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఈ ఫోన్ అనేది మీకు వాటర్ లో తడిసిన మీకు సర్వైవ్ అయితే అవుతుంది అనమాట. సో అలాగే దీంట్లో మనం కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే కనుక 64 మెగాపిక్సెల్ రేర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అట్లాగే మీకు దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కానీ 3.5mm జాక్ కానీ అన్ని అయితే మనకి ఉండడం జరుగుతుంది అనమాట. ఇంకా దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక మనకి 6+128GB స్టోరేజ్ మనకి 26,499 రూపీస్ అయితే ఉంటుంది. సో మీకు ఆఫర్స్ లో 24,000కి మీకు ఈ ఫోన్ అనేది వస్తుంది అనమాట. మీ బడ్జెట్ 25,000 నుంచి 26,000 అయ్యుండి మీరు IP67 రేటింగ్ తో మొబైల్ కావాలి, మీకు వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ మొబైల్ కావాలనుకుంటే కనుక డెఫినెట్ గా లుక్ చేయొచ్చు. దీంట్లో కెమెరాస్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా ఉండడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఏదైతే రేర్ కెమెరా ఉందో దాంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి Realme X7 Max అనమాట. దీంట్లో చూసుకుంటే కనుక మనకి 6.43 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే అనేది కూడా మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. టచ్ శాంపుల్ రేట్ చూసుకుంటే కనుక మనకి 360 Hz అయితే ఉంటుంది అనమాట. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కనుక మనకి MediaTek Dimensity 1200 ప్రాసెసర్ తో అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. 5Gకి అయితే మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా అలాగే దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే కనుక మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది.
ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీంట్లో మనకి యూజ్ చేసిన రేర్ కెమెరా అనేది మనకి సోనీ IMX682 ఈ సెన్సార్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇంకా అలాగే దీంట్లో మనకి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 3.5mm జాక్ ఉంటుంది. అట్లాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో యూజ్ చేసిన స్టోరేజ్ వచ్చేటప్పుడు మనకి UFS 3.1 స్టోరేజ్ని యూజ్ చేశారు. అట్లాగే మనకి దీంట్లో యూజ్ చేసిన ర్యామ్ వచ్చి LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక 8+128GB స్టోరేజ్ మనకి 26,999 రూపాయలు అయితే ఉంటుంది. సో మీ బడ్జెట్ 26,500 అయ్యుండి మీరు బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి వస్తుండే కనుక డెఫినెట్గా దీన్ని అయితే పిక్ చేసుకోవచ్చు. మీకు 26,000 రూపీస్లో MediaTek Dimensity 1200 ప్రాసెసర్, అట్లాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అట్లాగే మీకు మంచి ఫ్యూచర్స్ అయితే మీకు ఇందులో ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకా అలాగే నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేటప్పటికి Vivo V21 5G అనమాట. సో ఇది కూడా మనకి 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో చూసుకుంటే కనుక మనకి దీంట్లో MediaTek Dimensity 800U ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. దీంట్లో ఇంకా డిస్ప్లే చూసుకుంటే కనుక మనకి 6.44 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వచ్చినప్పటికీ కూడా మనకి డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అనేది 90 Hz ఉంటుంది. అట్లాగే మనకి దీంట్లో E3 ప్యానల్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. రేర్ మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి 44 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. సో ఫ్రంట్ అండ్ రేర్ కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. అట్లాగే అడిషనల్ ఇది మనకి ఎక్స్టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే మీకు బేస్ వేరియంట్తో పాటు మీకు 3GB ఎక్స్ట్రా ర్యామ్ అయితే మీకు ఇంటర్నల్ స్టోరేజ్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా అలాగే దీంట్లో స్టోరేజ్ చూసుకుంటే కనుక UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ అయితే మనకి యూస్ చేయడం జరిగింది అనమాట. దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక మనకి 8+128GB స్టోరేజ్ మనకి 29,999 రూపీస్ అయితే ఉంటుంది. మీ బడ్జెట్ 30,000 రూపీస్ అయ్యి బిలో 30,000 రూపీస్లో బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే కనుక డెఫినెట్గా దీన్ని అయితే లుక్ చేయొచ్చు. ది బెస్ట్ కెమెరా అండర్ 30,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే దీంట్లో మనకి ఫ్రంట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. రేర్ కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. కెమెరా అనేది మనకి దీంట్లో చాలా ఎక్సలెంట్గా అయితే మనకి పర్ఫామ్ చేస్తుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేటప్పటికి MI 11X అనమాట. MI 11X కూడా మంచి స్మార్ట్ ఫోన్ అనేది చెప్పొచ్చు. దీంట్లో చూసుకుంటే కనుక దీంట్లో మనకి 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో ఇది మనకి E4 ప్యానల్ అనమాట. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకుంటే కనుక 120 Hz ఉంటుంది. అట్లాగే మనకి దీంట్లో టచ్ శాంపుల్ రేట్ వచ్చేటప్పటికి మనకి 360 Hz అయితే ఉండడం జరుగుతుంది అనమాట. దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే కనుక రేర్ మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కనుక మనకి స్నాప్డ్రాగన్ 870 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఇది మనకి 5Gకి అయితే మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే దీంట్లో బ్యాటరీ చూసుకుంటే కనుక మనకి 4520 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అట్లాగే మనకి దీంట్లో డ్యూయల్ స్టేరియో స్పీకర్స్ కానీ, హై రెజల్యూషన్ ఆడియో కానీ, అట్లాగే మనకి డాల్బీ అట్మాస్ కానీ వీటిలన్నిటికీ మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా దీంట్లో యూజ్ చేసిన స్టోరేజ్ వచ్చేటప్పటికి మనకి UFS 3.1 స్టోరేజ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అట్లాగే దీంట్లో యూజ్ చేసిన ర్యామ్ టెక్నాలజీ వచ్చేటప్పుడు మనకి LPDDR5 ర్యామ్ అయితే మనకి యూజ్ చేయడం జరిగింది అనమాట. దీని ప్రైసింగ్ 6+128GB స్టోరేజ్ మనకి 29,999 రూపీస్ అయితే ఉంటుంది. సో ఆఫర్స్లో మీకు అప్పుడప్పుడు 26,000కి అట్లాగే మీకు 27,000కి అయితే మీకు వస్తుందన్నమాట. సో మీ బడ్జెట్ 27 నుంచి 30,000 రూపీస్ అయ్యి ఉండి మీకు ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు MI 11Xని కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. మంచి స్మార్ట్ ఫోన్ అనేది చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా అలాగే మనకి IQ7 మొబైల్ కూడా ఉంది. IQ7 అయితే మనకి 30,000 రూపీస్ అబోవ్ బడ్జెట్లో అయితే ఉండడం జరిగింది అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకా అలాగే మనకి OnePlus Nord CE 5G అట్లాగే మనకి OnePlus Nord మొబైల్స్ అయితే ఉన్నాయి కదా, ఇవి ఎందుకు మనకి ఇందులో ఇంక్లూడ్ చేయలేదనే డౌట్ మీకు రావచ్చు. సో OnePlus Nord CE 5G అనేది 22,000 రూపీస్కి అయితే మనకి వాల్యూ ఫర్ మనీ అయితే కాదని చెప్పేసి నేను దీంట్లో అయితే ఇంక్లూడ్ చేయలేదు. బెటర్ మీరు ఆ బడ్జెట్లో IQ Z3 అయితే చూస్ చేసుకోండి, ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో కూడా అట్లీస్ట్ మనకి UFS 2.2 అండ్ అబవ్ అయితే మనకి ఉన్నాయి అనమాట. సో దాంట్లో మనకి UFS 2.1 స్టోరేజ్ అయితే ఉంటుంది. సో OnePlus ఫోనే కావాలి, OnePlus బ్రాండ్ నాకు పాకెట్లో ఉండాలి, అట్లాగే ఆక్సిజన్ OS అనేది నేను చూస్ చేసుకోవాలనుకుంటే కనుక OnePlus Nord CE 5G కానీ OnePlus Nordని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో అవైతే OnePlus Nord CE 5G కానీ OnePlus Nord 5G కానీ ప్రెసెంట్ అయితే వాల్యూ ఫర్ మనీ కాదు అని చెప్పేసి నేను వీటిలో అయితే నేను ఇంక్లూడ్ చేయలేదన్నమాట. ఫ్రెండ్స్ ఇవి 20,000 to 30,000 రూపీస్ బిలో బడ్జెట్లో ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ యాజ్ ఆఫ్ నౌ అనమాట. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా నేను రిప్లై అయితే ఇస్తాను. అట్లాగే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.